ఏపీలో రేపు పింఛన్ల పంపిణీ జరగనుంది. పెరిగిన పింఛన్లు ఇంటి వద్దే అందించేలా ఏర్పాట్లు చేసింది. ఒక్క రోజులోనే పంపిణీ పూర్తి కావాలని సీఎస్ నీరబ్ కుమార్ జిల్లాల కలెక్టర్లకు కీలక ఆదేశాలు జారీ చేశారు. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ద్వారా ఈ కార్యక్రమం జరగనుంది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రజల చిరకాల కోరిక నెరవేరింది. కంటోన్మెంట్ బోర్డు పరిధిలోని సివిల్ ఏరియాలను జీహెచ్ఎంసీలో విలీనానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులు కూడా జారీ చేసింది. కంటోన్మెంట్ ప్రజలు జీహెచ్ఎంసీ పరిధిలోకి వస్తారు. కంటోన్మెంట్ బోర్డులు ఆస్తులు అప్పులన్నీ మున్సిపాలిటీకి బదిలీ అవుతాయి. హైదరాబాద్ తో పోటీ పడేలా వరంగల్ అభివృద్ధి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇకపై తాను వరంగల్ మీద ప్రత్యేక ఫోకస్ పెడతా అని చెప్పారు. నగర అభివృద్ధిపై సీఎం 8 అంశాలపై 3 గంటల పాటు అధికారులతో సమీక్ష నిర్వహించారు. రింగ్ రోడ్డు నిర్మాణం, స్మార్ట్ పనులు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం, విమానాశ్రయం నిర్వహణపై ఆరా తీశారు. కాళేశ్వరంపై విచారణకు గడువు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆగస్టు 31 వరకు గడువు పెంచగా దీంతో కమిషన్ విచారణకు మరో 2 నెలల సమయం దొరికింది. విచారణకు మరింత సమయం దొరకడంతో ఆర్థిక అంశాలపైన కమిషన్ ఫోకస్ పెట్టే అవకాశం ఉంది. పవర్ కమిషన్ కు కూడా 1 నెల రోజులు గడువు పెంచే అవకాశం ఉంది. ఏపీ ఎక్సైజ్ కార్యాలయంలో సిఐడి అధికారులు తనిఖీలు నిర్వహించారు. నిన్న సాయంత్రం నుంచి సిఐడి విస్తృత తనిఖీలు చేసిన అధికారులు కీలక సమాచారం సేకరించారు. రాష్ట్ర ఎక్సైజ్ కార్యాలయంతో పాటు మరికొన్ని జిల్లాల కార్యాలయాల్లోని ఏపీ బెవరేజెస్ కార్యాలయాల్లో కూడా సోదాలు జరిపారు. చైనా సరిహద్దుల్లో విషాదకరణ ఘటన చోటు చేసుకుంది. లదాఖ్లోని వాస్తవదిన రేఖ సమీపంలో భారత సైన్యం విన్యాసాలు చేస్తుండగా ఆకస్మిక వరదలు వచ్చాయి. దీంతో ఈ ఘటనలో 5 జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో జూనియర్ కమిషన్ అధికారి కూడా ఉన్నారు. ప్రమాదంపై కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.